Hi everyone, welcome to the Homely Spoon Cloud Kitchen made with love, served with care. సమ్మర్ వచ్చేసింది కదండి. అందరూ పచ్చళ్ళు పట్టడంలో, అలాగే పచ్చళ్ళు వేసుకొని తినడంలో చాలా బిజీగా ఉన్నారా? మేము కూడా మా క్లౌడ్ కిచెన్లో పచ్చళ్ళు పట్టివ్వడంలో అంతే బిజీగా ఉన్నామండి. సో ఈరోజు మా క్లౌడ్ కిచెన్లో ఆవకాయ పచ్చడి ఎలా పడతారో మీకోసం శాంపిల్గా ఒక 4 కాయలు పట్టి చూపిస్తాను, వచ్చేసేయండి. సో ముందుగా నేనైతే పచ్చడి కోసం ఈ రసం కాయల్ని, చిన్న రసం కాయల్ని ప్రిఫర్ చేస్తానండి. సో నూజివేడ్ నుంచి తెప్పించాను. సో ఇవైతే నీళ్ళల్లో వేసి చక్కగా కడిగేసేయాలి. అన్ని రకాల కాయలు పనికిరావండి, ఓన్లీ పులుపు రకం కాయలు మాత్రమే పచ్చళ్ళకి పనికొస్తాయి. సో ఇవి శుభ్రంగా నీళ్ళల్లో వేసి పైన సొన ఏదన్నా ఉన్నా కూడా, అలాగే కెమికల్స్ అవి కొడుతూ ఉంటారు కదండి చెట్లకి, అది పోయేలాగా శుభ్రంగా రుద్ది కడిగేసి ఒక 2 అవర్స్ నీళ్ళల్లోనే నానపెట్టేసేయాలండి. సో 2 అవర్స్ తర్వాత నీళ్ళల్లో నుంచి శుభ్రంగా తీసి బయట పెట్టేసి పొడిగుడ్డతో ఒక్క చుక్క నీరు తడి అనేది లేకుండా శుభ్రంగా తుడిచేసేయాలి. సో నేను చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద, అలా పొడిగుడ్డ తీసుకొని శుభ్రంగా తుడిచేయండి. తుడిచేసి పక్కన పెట్టేసుకోండి. సో తుడిచిన మామిడికాయలని ఇప్పుడు మనం ముక్కల కింద కట్ చేసుకోవాలండి. సో అది ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మామిడికాయలు కట్ చేయడం అనేది చాలా జాగ్రత్తగా చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి రాకపోతే కనుక ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయొద్దు, బయట ముక్కలు కొట్టిస్తారండి ఆవకాయ కంటే. సో మీరైతే ఇంట్లో ఒకవేళ మీకు కొంచెం ఐడియా ఉంటే కనుక ట్రై చేయండి. సో టెంకి కొంచెం ముదురుగా ఉంటుంది కదా, సో అందుకనే నేనైతే చాలా జాగ్రత్తగా చేస్తున్నానండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. సో నేను చూపిస్తున్న విధంగా ముందైతే 2 ముక్కలుగా కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత జీడి ఉంటుంది కదా లోపల, ఆ జీడిని రిమూవ్ చేసేసేయాలి. సో చూపిస్తున్నాను కదా, నేను చూపిస్తున్న విధంగా 2 ముక్కలు కట్ చేసిన తర్వాత జీడిని ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి. సో ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసిన ముక్కల మీద పైన లేయర్ ఉంటుంది. సో ఆ లేయర్ని కూడా రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేయకపోతే పచ్చడి పట్టిన తర్వాత అవి నూనెలో పైన తేలుతూ ఉంటాయండి. అసలు చూడడానికి అసలు బాగోదు, పచ్చడి కూడా అంత బాగోదు. సో చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తాయండి. సో ఇవైతే ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఒక పూట అంతా కూడా ఆరబెట్టాలి ఈ ముక్కల్ని. సో ఆరబెట్టిన తర్వాత తీసుకోవాలన్నా కూడా వచ్చేస్తాయి ఈజీగానే. సో అలా రేకులు తీసి పెట్టేసుకొని ఈవినింగ్ వరకు ఆరనివ్వండి, ఒక పూట అంతా ఆరాలి. సో ఆరిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం, వచ్చేయండి. మెంతులు, ఆవాలు ఇంట్లోనే చక్కగా వేపేసి పొడి పట్టేసుకోండి, బయట యూజ్ చేయకండి. సో పొడి పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నది పావుసేరు గిద్దె అండి. సో బియ్యం కొలవడానికి యూజ్ చేస్తారు కదా, ఆ డబ్బా యూజ్ చేస్తున్నాను. దీంతో ముక్కల్ని కొలుచుకోవాలండి. సో ఎన్ని డబ్బా ముక్కలు అవుతాయో దాన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకోవాలి. సో ముందైతే నేను ముక్కల్ని కొలుస్తున్నానండి. సో నాకు ఈ మ్యాంగో ముక్కలన్నీ కూడా కలిపి 4 డబ్బాలు అయినాయి. నేను చూపిస్తున్నంత నిండుగా వేసుకోవాలి, సగం సగం వేయొద్దండి. సో ఇలా 4 డబ్బాల ముక్కలకి ఇప్పుడు నేను ఇంట్లో పట్టించిన కారాన్ని వేస్తాను. ఇది ఇంట్లోనే మిరపకాయలు కొని శుభ్రంగా పట్టించిన కారం అండి ఇది, దీన్నే యూజ్ చేయండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లేట్లో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి అవసరం ఇప్పుడు పచ్చడి కలపడానికి. కారం, ఉప్పు, పసుపు, మెంతిపొడి, ఆవపొడి, వెల్లుల్లి, అలాగే శనగ నూనె. నేనైతే శనగ నూనె యూజ్ చేస్తానండి. అందరూ రకరకాలు యూజ్ చేస్తారు, బట్ నేనైతే శనగ నూనె మాత్రమే ప్రిఫర్ చేస్తాను. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. సో ముందుగా 4 డబ్బాల ముక్కలకి 1 డబ్బా కారం తీసుకోవాలండి. అలాగే అర డబ్బా ఉప్పు, ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవాలి. అర డబ్బాకి ఇంకో టేబుల్ స్పూన్ కూడా కలిపి సాల్ట్ పడుతుంది. సో ఉప్పు వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేయాలి. సో ఆ తర్వాత మెంతి పొడి, ఆవపొడి కూడా వేస్తాము. సో చూడండి, ఇదేమో ఆవపొడి 3 టేబుల్ స్పూన్స్ ఉంటుంది, ఓకే. అండ్ మెంతి పొడి 1.5 స్పూన్. సో చేదు ఉంటుంది కదండి, సో అందుకనే చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఆవపొడి 3, మెంతి పొడి 1.5, ఓకే. వెల్లుల్లి మన టేస్ట్ అండి, ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. నేనైతే ఒక గుప్పెడు వేస్తున్నాను, 4 కాయలే కదా అందుకనేసి. చాలా హెల్త్కి మంచిదండి, కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. సో ఇప్పుడు శనగ నూనె 1 డబ్బా వేస్తానండి ఫస్ట్, తర్వాత చూసి మళ్ళీ కావాలంటే పట్టి వేస్తానన్నమాట. సో ఇలా వేసుకున్న నూనె చూసి తర్వాత గరిటెతో శుభ్రంగా తిప్పేసేయండి.
హ్యాండ్ పెట్టద్దండి, ఎందుకంటే నిలవ ఉండే పచ్చడి కదా. అది కొంచెమే కదా నేను పట్టేది, అందుకని నేను హ్యాండ్ యూజ్ చేయట్లేదు, గరిటె పెట్టి తిప్పుతున్నాను. సో బాగా కలవాలండి, ఎక్కడ పొడి పొడిగా అట్లా ఉంచొద్దు. శుభ్రంగా బాగా పెట్టేసేసి మొత్తం కలిసిందా లేదా ఒకసారి చూసుకోండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ మీకు సరిపోయే టేస్ట్ ఉన్నాయా లేదా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నాకు తెలిసి అయితే పట్టదు, ఇవి ఎగ్జాక్ట్గా సరిపోతాయి. నేనైతే మళ్ళీ వెయ్యలేదు కూడా, నాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయినాయి అన్నీ. సో ఇప్పుడు ఇలా కలిపేసుకున్న పచ్చడిని ఒక డబ్బాలో తీసి పెట్టేసుకోండి. ప్లాస్టిక్ అని అనుకోవద్దండి, నా దగ్గర జాడీ లేదు, సో అందుకనే నేను ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాను. మీ దగ్గర జాడీ ఉంటే జాడీ యూస్ చేసి పెట్టుకోండి, ఇంకా మంచిది. సో ఇప్పుడు ఇలా కలిపేసుకున్న పచ్చడిని మూత పెట్టి అలా ఉంచేయాలండి. 3 days తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీకు పచ్చడి ఇలా ఉంటుంది. చక్కగా పులిపూరి నూనె తేలి ఉంటుంది. సో తిప్పినప్పుడు నూనె నాకు సరిపోలేదు అనిపించింది, సో అందుకనే నేను ఇంకొంచెం నూనె కూడా యాడ్ చేశాను. ఇంకొక డబ్బా నేను చూపించాను కదా, పావుసేరు డబ్బా, దాంట్లో హాఫ్ వేసానండి. మళ్ళీ నూనె వేసి చూడండి, సో వేసేసి శుభ్రంగా కలిపేశాను. సో అంతేనండి, ఆవకాయ పచ్చడి రెడీ. ఇంకా మనం వేసుకొని తినేయచ్చు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ ఆవకాయ పచ్చడిని. ఒకవేళ మీకు కనుక కుదరకపోతే అండ్ మీరు బిజీగా ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే పింగ్ చేసి ఆర్డర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.